అందరికీ నమస్కారం. నా పేరుకి అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు దశావతారాలలో బుద్ధావతారము. ఈ బుద్ధావతారము అంటే ఏమిటి? ఈ దశావతారాలలో బుద్ధావతారము అంటే గౌతమ బుద్ధుడి అవతారమని చాలామంది భావిస్తున్నారు. కానీ ఆ బుద్ధుడు వేరు, ఈ గౌతమ బుద్ధుడు వేరు. దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి. దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి. ప్రాచీన పురాణ వాన్మయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నమో బౌద్ధ అవతారాయ దైత్యస్త్రీ మానభంజినే అచింత్య స్వస్థరూపాయ రామాయ పన్నివారినే అని శ్రీ మదాపన్నివారక రామ స్తోత్రంలో ఉంది. కలియుగాది సమయంలో కేకట దేశంలో బుద్ధ నామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. బుద్ధుడు, బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. బలరామ అవతారం సంక్షిప్తంగా శ్రీకృష్ణుడి అన్న బలరాముడు. ఈయన ఆదిశేషుడి అంశతో అవతరించాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరూ అవతార పురుషులుగా ద్వాపర యుగంలోనే జీవించారు. ఈ యుగ ధర్మాన్ని శ్రీకృష్ణుడు పర్యవేక్షించి ధర్మ స్థాపన చేశాడు. శ్రీకృష్ణుడి అన్నగా బలరాముడు కొన్ని సలహాలు ఇస్తూ గడిపాడే గాని శ్రీకృష్ణుడి వలె అన్ని విషయాల్లో జోక్యం చేసుకోలేదు. కురుక్షేత్ర యుద్ధాది విషయాల్లో తటస్థంగానే ఉండిపోయాడు. ఈయన భార్య రేవతి, ఆయుధం హలం నాగలి. కౌరవులపై కోపం వచ్చినప్పుడు హస్తినాపురాన్ని తన నాగలితో దున్నే ప్రయత్నం చేశాడు. యమునా నదిని తన హలాయుధంతో బీడు భూముల మీద ప్రవహించేటట్లు లాగాడు. చిన్నతనంలో శ్రీకృష్ణుడితో పాటు ఆవుల వెంట గోపాలకుడుగా కూడా సంచరించాడు. అందువల్ల గోవుల పెంపకం, భూమిని వ్యవసాయానికి అనువుగా మార్చడం అనేవి ఈ అవతారంలో ముఖ్యమైన అంశాలుగా తెలుస్తాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రజాభ్యుదయం కోసం పాటుపడాలనే సందేశం ఈ అవతారం ద్వారా వ్యక్తమవుతుంది. ఇప్పుడు బుద్ధావతారం. బుద్ధావతారం క్షణకాలము మాత్రమే ఉంది. జిష్ణుమూర్తి అంటే దేవేంద్రుడు రాక్షసుని చంపడానికి దిగంబర అవతారం ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన అర్జునుడి అవతారం పూజిస్తారు. ఇంద్ర భగవాన్ బుద్ధార్పణం అంటారు. ఈ బుద్ధావతారం పురాణ కథ చూడండి. తారకాసురుడి అనే రాక్షసుడి యొక్క ముగ్గురు కుమారులే త్రిపురాసురులు. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారు. త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారి పాతివ్రత్య శక్తి వల్ల త్రిపురులను ఎవరూ జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి లోకరక్షణ, ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. కానీ ఆ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు. సమ్మోహనకరమైన రూపముతో ఒక అశ్వత్థ వృక్షమూలాన, అశ్వత్థ వృక్షమూలము అంటే సంస్కృత భాషలో రావి చెట్టును అశ్వత్థ వృక్షము అని అంటారు. ఈ అశ్వత్థ వృక్షమును హిందువులే కాక బౌద్ధులు, జైనులు కూడా అశ్వత్థ వృక్షాన్ని దైవంతో సమానంగా భావిస్తారు. మహావిష్ణువు
సమ్మోహనకరమైన రూపముతో ఒక అశ్వత్థ వృక్ష మూలాన సాక్షాత్కరించిన అతనిని చూచి మోహితులై ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది, శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం ఆపన్నివారక స్తోత్రములో ఉంది. ఆపన్నివారక స్తోత్రంలో ఉంది. ద్వైత్య స్త్రీ మనభంజనే అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్థం. ఇలాగ మన పురాణాల్లో బుద్ధుడి గురించిన విషయము ఉంది. పై వృత్తాంతాన్ని అన్నమయ్య దశావతార వర్ణనలో పేర్కొన్నాడు. పురసతుల మానముల పొలజేసిన చేయి ఆకాశాన బారే పూరి అతివల మానముల కాకుసేయువాడు ఆకాశాన విహరించే ఓరులు త్రిపురాలు వారి మగవల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోక రక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది, బుద్ధావతారం. త్రిపురాసురుల కథ. అసలు ఈ త్రిపురాసురులను ఎందుకు సంహరించవలసి వచ్చింది? పూర్తి కథను వినండి. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారని చెప్పుకున్నాం కదా. వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడి కొడుకులు. త్రిపుర ప్లస్ అసురులు అంటే త్రిపురాసురులు అంటే రాక్షసులు, అసురులు అంటే రాక్షసులు కదా. వీరి తండ్రి కుమారస్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా వారు కామగమనం కలిగిన బంగారం, వెండి, రాగితో చేసిన 3 నగరాలు నిర్మించి ఇమ్మని, అవి అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటూ ఉండేటట్లు, అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు 3 ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. బ్రహ్మ ఆజ్ఞపై మయుడు వారికి అలాంటి నగరాలు ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండేలా నిర్మించి ఇచ్చాడు. యోజనము అంటే 8 మైళ్ళ దూరం. దేవతలు వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మ మహేశ్వరులకు మొరపెట్టుకున్నారు. ధర్మబద్ధులుగా ఉన్న వారిని సంహరించడానికి నిరాకరిస్తారు. వారు విష్ణువును ప్రార్థించగా త్రిపురాసుర సంహారానికి ఉపాయం ఆలోచించి వారిని ధర్మభ్రష్టులను చేయగలందుకు మాయలు తెలిసిన హరిహుడు అనే పురుషుణ్ణి సృష్టించాడు. వానిని వేద దూరము, ప్రత్యక్ష ప్రమాణ వాచకము అయిన శాస్త్రాన్ని అధ్యయనం చేయమని నియమిస్తాడు. అతడు 4 శిష్యులను సంపాదించి వారికి మాయామతాన్ని ఉపదేశించి శిష్య సమేతుడై త్రిపురాలకు వెళ్ళి మత ప్రచారం చేయసాగాడు. నారదుని ప్రోత్సాహం వలన త్రిపురాసురులు హరిహుని వద్ద దీక్ష గైకొన్నారు, నాస్తికులయ్యారు. అప్పుడు ధర్మచ్యుతి పొందిన వారిని చంపవలసిందని దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉత్తమ రథాన్ని, ధనుర్బాణాలను నిర్మించవలసిందని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మించాడు. దానికి సూర్యచంద్రులు చక్రాలైనారు. బ్రహ్మదేవుడు సారథి అయి పగ్గాలు చేతబట్టాడు. మేఖలాచలం గొడుగుగాను, మందరగిరి పార్శ్వదండంగాను మారాయి. మేరు పర్వతం విల్లుగాను, అనంతుడు వింటి నారిగాను మారారు. శారదాదేవి వింటికి కట్టిన చిరుగంటలుగా మారినది. విష్ణువు మహా తేజస్సుతో బాణంగా మారాడు. అగ్నిదేవుడు బాణపు మొన అయినాడు. 4 వేదాలు 4 గుర్రాలైనాయి. శివుడు ఆ రథాన్ని ఎక్కి పార్వతీదేవితో బయలుదేరాడు. కాంచన, రజత,
తామ్ర పురాలు మూడు ఒకదానిని ఒకటి సమీపిస్తుండగా శివుడు ధనుర్బాణాలు చేతబట్టి రథంలో నిలబడ్డాడు. త్రిపురాలు ఏకమైనాయని బ్రహ్మ శివుణ్ణి హెచ్చరించాడు. వెంటనే శివుడు వింటితో బాణాన్ని సంధించి విడిచాడు. అది త్రిపురాలను తాకి భస్మం చేసి శివుని వద్దకు వచ్చింది. త్రిపురాసురులు పరివారంతో సహా దగ్ధమైపోయారు. ఇదండి బుద్ధావతారానికి సంబంధించిన పూర్తి కథ. గౌతమ బుద్ధుడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. సిద్ధార్థ గౌతముడు, బుద్ధుడు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహాబుద్ధుడిగా కీర్తింపబడినవాడు. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 560లో హిమాలయాల దగ్గర కపిలవస్తు నగరంలో శాక్య వంశంలో, ఇప్పుడు ఈ కపిలవస్తు నగరం అనేది నేపాల్ దేశంలో ఉంది. ఈ కపిలవస్తు నగరంలో ఉన్నటువంటి లుంబిని వనంలో జన్మించాడు. ప్రస్తుతం ఇది నేపాల్లో ఉంది. శుద్ధోదనుడు భార్య మాయాదేవి అని కూడా అంటారు. శుద్ధోదనుడు, మాయాదేవిలకు సిద్ధార్థుడు అనే పేరుతో జన్మించాడు గౌతముడు. శుద్ధోదనుడు అతన్ని బయట ప్రపంచం తెలియకుండా బాధలకు దూరంగా పెంచాడు. అలా అతడి బాల్యంలో దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా జీవించాడు. సిద్ధార్థుడు అనగా లక్ష్యాన్ని సాధించగలడని అర్థం. శుద్ధోదనుడు సిద్ధార్థునకు యశోధర అనే స్త్రీతో వివాహం జరిపిస్తాడు. వీళ్ళిద్దరికీ రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. సిద్ధార్థుడు అనుకోకుండా ఒకరోజు ఓ వృద్ధుణ్ణి, ఓ వ్యాధిగ్రస్తుణ్ణి, ఓ మృతుణ్ణి చూసి అప్పటి నుండి ప్రపంచం నుండి దుఃఖం బాధల్ని పోగొట్టాలని ఆలోచిస్తూ ఇల్లు విడిచి ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎందరో గురువుల వద్ద పాఠాలు నేర్చుకున్నాడు. కానీ శాంతి లభించలేదు. ఓ పౌర్ణమి రోజు గయ వద్ద ఓ అరటి చెట్టు కింద ధ్యానం చేస్తూ నిశ్చల సమాధిలో ఉండగా జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుండి అతన్ని బుద్ధుడు అంటారు. ఆ తరువాత కాశీకి వచ్చి తన బోధనను ప్రచారం చేశాడు. అప్పటి నుండి ఎందరో శిష్యులు ఏర్పడ్డారు. అతడు ప్రవచించిన బోధలు బౌద్ధ మతంగా వ్యాపించాయి. బాధలకు మూలం కోరిక. కోరికలు లేని వారికి బాధ నుండి విముక్తి లభిస్తుందనేది అతని సిద్ధాంతం. ఎల్లకాలం శాంతి లభించాలంటే సత్యసంధత, ఆలోచనల్లో ధర్మం, ఇతరులను వధించకుండుట, బాధ పెట్టకుండా ఉండటం ముఖ్య సూత్రాలు. బౌద్ధ మతం భారతదేశమంతటా ఇతర దేశాలలో కూడా వ్యాపించింది. ఇతడు 82వ ఏట పరమవధించాడు. ఇదండి సంక్షిప్తంగా గౌతమ బుద్ధుడి యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.